నుంచి పోటీ చేస్తున్నాను. 2007లో శాసన మండలి పునరుద్ధరించారు ఉమ్మడి రాష్ట్రంలో. మొదటిసారి నేనే గెలిచాను ఇక్కడ. మీకు తెలుసు అది. 2009లో కూడా గెలిచాను. 2015లో పోటీ చేయలేదు, యూనివర్సిటీ సర్వీస్ ఉండడం వల్ల. ఇప్పుడు 2021లో మళ్ళీ పోటీ చేస్తున్నాను. అప్పుడు కూడా వివిధ ప్రజా సంఘాలు పోటీ చేశాను. సో 2 సార్లు కూడా గెలిచాను. అన్ని రాజకీయ పార్టీలు ఓడించింది తెలుసు కదా. సో ఈసారి మళ్ళీ పోటీ చేసేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో శాసన మండలి కూడా ఒక రకంగా ఈ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిన పార్టీలు. ఎమ్మెల్సీగా కలుస్తారు, మళ్ళీ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్ని రాజకీయాల్లో ఒక ప్రమోషన్కు వాడుకుంటున్నారు. సో చరిత్ర అంతా మనకు అనేది చెప్తుంది. 2015లో గెలిచినంతను కూడా 2018లో మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ 2021లో గెలిస్తే మళ్ళీ 2023లో మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేస్తారు. అంటే ఎమ్మెల్యేకు టికెట్ కొరకు, ఎమ్మెల్యే గెలవటానికి శాసన మండలి ఒక ప్రమోషన్గా వాడుకుంటున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే, శాసన మండలి విద్యావంతుల నియోజకవర్గాలు పెట్టింది రాజ్యాంగంలో ప్రజా సమస్యల్ని లోతుగా అధ్యయనం చేసి ఒక పౌర సమాజ వాయిస్ వినిపించాలి అనే ఉద్దేశంతో శాసన మండలి పెట్టారు. కానీ రాజకీయ ప్రమోషన్లకు, రాజకీయ ప్రయోజనాల కొరకు అదొక రీహాబిలిటేషన్ సెంటర్. అంటే శాసనసభ గెలవకపోతే శాసన మండలి అనేటువంటి స్థితికి దాన్ని తీసుకొచ్చారు. వీరు వాళ్ళని కాదు, మీరు అన్ని పార్టీల్లో కూడా ఇది కనబడుతుంది, గమనించండి. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ ఎక్కువ ఎమ్మెల్యే కన్నా, కానీ ఎమ్మెల్సీ అయిన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేస్తుంటారు. అంటే అర్థం ఏంటి దానికి? ప్రోటోకాల్లో ఎమ్మెల్సీ పెద్దదన్నప్పుడు ఎమ్మెల్యే అవసరం లేదు మళ్ళీ పోటీ చేయాలి, కానీ 6 ఏళ్ళ టర్మ్ ఉండగా కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తుంటారు. అంటే దీని యొక్క రాజకీయ పునరావాస కేంద్రముగా వాడుకుంటున్నారు. అలాంటప్పుడు శాసన మండలి ఉపయోగం ఏంటి? శాసన మండలి పెట్టిందే రాజకీయాలకు అతీతంగా వివిధ రంగాల నిష్ణాతులు శాసన మండలిలోకి వెళ్ళి శాసనసభ ఆమోదించేటువంటి చట్టాలను, విధానాల్ని లోతుగా కులంకుషంగా రాజకీయ పైరవీలకు మండలిని ఉపయోగించకూడదని మా అభిప్రాయం. అందువల్ల నేను పోటీ చేసేది 5 పనులు క్లియర్గా. ఎమ్మెల్సీతో ఎమ్మెల్సీతో ప్రధానమంత్రి మారడు, ప్రధానమంత్రి రాడు. ఎమ్మెల్సీలతో ప్రభుత్వాలు మారు, మీకు కూడా తెలుసు. కానీ ఎమ్మెల్సీలతో లాభం ఏంటి అంటే, 1 ప్రజా సమస్యల్ని లోతుగా అధ్యయనం చేయాలి. 2 వాటికి శాస్త్రీయమైన పరిష్కారాలు చెప్పాలి. 3 సమర్థవంతంగా ఆ సమస్యల్ని, ఆ పరిష్కారాన్ని చట్టసభల వేదికలో వినిపించాలి. 4 ప్రభుత్వ వాదనలను కూడా తిప్పికొడుతూ ప్రభుత్వాలను సమర్థవంతంగా ప్రశ్నించగలగాలి. 5 ప్రభుత్వాలు అప్పటికీ వినకపోతే ప్రజలతో కలిసి పోరాడాలి. సో అందువల్ల 5 పనులు చేయడానికి నేను ఎమ్మెల్సీగా పోటీ మళ్ళీ చేస్తాను. 1 ప్రజా సమస్యల్ని లోతుగా అధ్యయనం చేయడం. 2 సమస్యలకు శాస్త్రీయమైన రాజకీయాలకు అతీతమైన పరిష్కారాలు చూపడం. 3 ఆ సమస్యలను, ఆ పరిష్కారాలను సమర్థవంతంగా చట్టసభల వేదికలో వినిపించడం. 4 ప్రభుత్వాలను నిలదీయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం సమర్థవంతంగా. 4 ప్రభుత్వాలను సమర్థవంతంగా ప్రశ్నించడం. 5వది ప్రభుత్వాలు అప్పటికీ వినకపోతే ప్రజలతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం. ఈ 5 పనులు సమర్థవంతంగా 8 ఏళ్ళు చేశాను కనుక మరోసారి పోటీ చేశాను. అంటే ఇది ఏ దానికైనా అర్థమే వర్తిస్తుంది. ఉదాహరణకు ఇవాళ రాష్ట్రంలో ఒక పెద్ద సమస్యగా నిరుద్యోగుల ఆకాంక్షలు ఉన్నాయి. మన నీళ్లు, నిధులు, నియామకాల కొరకు తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ నియామకాలు జరగడం లేదు. ఇప్పుడేదో కేసీఆర్ కోసం కథ వెళ్ళాక
ఇప్పుడు 50,000 పోస్టులు ఇంత అంటాడాగమే కాదు. ఇవాళ ఉదాహరణకు ఒక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని డిఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 54 డిప్యూటీ డిఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 500 ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2,000 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 7,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక ఉదాహరణ ఒక విద్యారంగం మీద తీసుకుంటే 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 10,479 మంది పండిట్ అండ్ పీటీ పోస్టులు అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇవ్వలేదు. సో ఇన్ని పోస్టులు ఒక్క విద్యారంగంలోనే ఖాళీ. తాజా పిఆర్సీ నివేదిక ప్రకారము మన రాష్ట్రంలో శాంక్షన్ స్ట్రెంగ్త్లో 39% ఖాళీ. 61% మాత్రమే శాంక్షన్ ఫిలప్ అయింది. అంటే 39% ఖాళీ. అంటే ఇప్పుడు ఒక 60 మంది ఉద్యోగాలు చేస్తుంటే ఇంకో 40 మందికి అవకాశం. ఇది ప్రభుత్వం శాంక్షన్ ఆల్రెడీ, కొత్తగా పోస్ట్ క్రియేట్ చేయడం కాదు. ఎందుకు మరి ఇంత ఖాళీ ఉన్నాయంటే రిటైర్ అవుతున్నారు, వేకెంట్ అవుతున్నాయి, నింపడం లేదు, ఉద్యోగాలు ఫిలప్ చేయడం లేదు. ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో పేద రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చాయి, డిఎస్సీలు వస్తున్నాయి, గ్రూప్ 1 వస్తున్నాయి, కానీ ఇక్కడ ఏదీ లేదు. ఇక్కడ అది ఇప్పుడు ఒక నిరుద్యోగుల సమస్య వచ్చినప్పుడు ఇది ఒక ఉదాహరణ. సో దీన్ని ఎందుకు మరి ఏం చేయాలి? నిరుద్యోగ సమస్యలకు ఓ జాబ్స్ క్యాలెండర్ ప్రకటించాలి. ఒక ఏడాదిలో ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఆ ఏడాదిలోనే నింపేటట్లు చట్టం చేయాలి అవసరం వస్తే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం అని. అలాగే ఒక జాబ్స్ క్యాలెండర్ అంటే డిఎస్సి ఏ ఇయర్లో ఏ రోజు జరుగుతుంది, గ్రూప్ 1 ఏ రోజు జరుగుతుంది, పోలీస్ రిక్రూట్మెంట్ ఏ రోజు జరుగుతుంది. సో నిరుద్యోగులకు ఒక అనిశ్చిత వాతావరణం ఉండకూడదు. చదువుకుంటాడో ఏడాది 2 ఏళ్ళు కష్టపడతాడు, రానప్పుడు ఇంకా వేరే పని చేసుకుంటారు. సో అందరికీ ప్రభుత్వమే ఉచిత కోచింగ్ ఇవ్వచ్చు తలుచుకుంటే. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, కానీ కోచింగ్ అయితే ఇవ్వచ్చు కదా. ఇవాళ ఉదాహరణకు కొడంగల్లో కూర్చొని ప్రిపేర్ అయిన వ్యక్తికి హైదరాబాద్లోనో అవనిగడ్డలోనో వెళ్ళి ప్రిపేర్ అయిన వ్యక్తికి తేడా ఉంటుందా లేదు. సో ఎందుకు మరి ప్రభుత్వం ఒక 100 కోట్లు ఖర్చు పెడితే నాణ్యత కలిగిన శిక్షణ అందరికీ ఇవ్వచ్చు, ఏంటి ప్రాబ్లం? తర్వాత నైపుణ్యాన్ని ఇవ్వండి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వలేకపోవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యం కావాలి. ప్రైవేట్ రంగంలో మిగతా ఏవి నడవవు. ఇప్పుడు తెలంగాణ ఐపాస్ అని బీపాస్ అని పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. పెట్టుబడులు వస్తే లాభం ఏంటి? పెట్టుబడులు వస్తే పెట్టుబడులు పెట్టినోనికి లాభం. కానీ పెట్టుబడులతో పాటు స్థానికులకు ఉద్యోగాలు రావాలి. స్థానికులకు ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే పని ఇంతవరకు చేయడం లేదు. స్కిల్డ్ తెలంగాణ చేయాలి. ఇప్పుడు ఇది నిరుద్యోగ సమస్య పైన ఒక అధ్యయనం చేసి ఒక పరిష్కారం చూపించడం. ఇప్పుడు అలాగే ఉద్యోగుల పిఆర్సీ ఉంది. ఈ ఉద్యోగుల పిఆర్సీ ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, మీకు లాస్ట్ 2 పిఆర్సీలు తీసుకుంటే లాస్ట్ పిఆర్సీలో 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు పిఆర్సీలో 39% ఇచ్చారు. సో ఒక పిఆర్సీలో 43%, ఉమ్మడి రాష్ట్రంలో చివరి పిఆర్సీలో 39%, తెలంగాణ వచ్చాక ఇచ్చింది కూడా 43%. అది ఉమ్మడి రాష్ట్రంలో నియమించబడ్డ పిఆర్సీ తెలంగాణలో ఇచ్చారు. సో కనీసం 39, 43 ఇప్పుడు ఎంత అనుకుంటాం? 45 అనుకుంటాం. 7.5% ఇస్తాం. ఏమైనా అర్థం ఉందో దానికి? అలాగే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కేసీఆర్ ఎప్పుడు చెప్తారు తెలంగాణ ధనిక రాష్ట్రం. పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 27% ఐఆర్ ఇచ్చారు. ఇంటర్మ్ రిలీఫ్ అంటారు, మధ్యంతర వృత్తి అని. అక్కడ 27% ఐఆర్ ఇచ్చినప్పుడు ఇక్కడ కనీసము ఫిట్మెంట్ 7.5% అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ధనిక రాష్ట్రంలో? సో ఇలా పిఆర్సీకి మనం ఒక శాస్త్రీయమైన విశ్లేషణ చేయడం అంటే ఏ సమస్యలైనా రాజకీయ ఉక్కదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటానికి శాసన మండలి వేదిక కాదు, రాజకీయ పార్టీల ప్రచారాలకు వేదిక కాదు. ఇలా ఏ ప్రజా సమస్య అయినా దాన్ని లోతుగా అధ్యయనం చేయడం, పరిష్కారాలు చూపడం, ప్రత్యామ్నాయాలు చెప్పడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, కానప్పుడు ప్రజలతో కలిసి పోరాడడం. ఇది నిరుద్యోగం. నేను మీకు 2 ఉదాహరణలు చెప్పాను.
టైం మీ సమయం వృధా చేయకూడదు. సమస్య ఉద్యోగుల పిఆర్సీ ఒకటి. ఇలా ప్రతి సమస్యకు కూడా లోతుగా చెప్పగలగాలి. ఆ రకమైనటువంటి వేదికగా శాసన మండలి ఉండాలి అంటే రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా ఆలోచించగలిగి శాస్త్రీయంగా అధ్యయనం చేయగలిగే వారు శాసన మండలికి ఉండాలి అనేది రాజ్యాంగం ఆశించింది, నేను చెప్పాను కాదు. కానీ ఎమ్మెల్సీ అయిపోయి 3 ఏళ్ళకు మళ్ళీ ఎమ్మెల్యే, ఈలోగా ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో రెడీ చేసుకోవడం, ఇక్కడ ఎమ్మెల్సీ కావడం, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేకు ఇప్పుడైతే 2 ఏళ్ళకి 23లోనే వస్తాయి, 2015లోనే 3 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ళకే మళ్ళీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఎంచుకోవడం, అక్కడ పనిచేసుకోవడం. దాని కొరకు ఎమ్మెల్సీలు ఎందుకు కావాలి? అందువల్ల మేము అనేది ఏంటంటే ఒక పౌర సమాజ వాయిస్ను చూపెట్టాలి. రాజకీయ పార్టీలకు సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉన్నాయి. మరి ఇంకా ఎమ్మెల్సీలు ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ చేయని పని ఎమ్మెల్సీ ఏం చేస్తారు? కొత్తగా పట్టభద్రుని ఈ జిల్లాల 3 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులను గెలిపిస్తే శాసన మండలిలో ప్రజల గొంతుక వినిపిస్తానని, ప్రభుత్వాలను ప్రశ్నించగల గొంతుకగా ఉంటానని మీ ద్వారా పట్టభద్రులకు హామీ ఇస్తారు.